పక్క హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు కదా, ఏడా బాయ్ బాయ్ జరుగుతుంది? అసలు ఆ సిస్టమ్ లేదు కదా. ఇప్పుడు రోజు రోజుకు చాలా అన్యాయం అయిపోతుంది. దీనిపైన మీరు ఏమంటారు? హిందూ ముస్లిం బాయ్ బాయ్ కాదని ఎవరు చెప్పిండండి? హిందూ ముస్లిం బాయ్ బాయే. కాకపోతే వాళ్ళు ధృతరాష్ట్ర కుమారులు, మనం పాండు కుమారులు. ఎట్లయితే మహాభారతంలో కౌరవులు ఊరికే పాండవులను వేధించుకుంటూ వాళ్ళ ఉసురు పోసుకుంటూ ఉంటారో, వాళ్ళ ద్రౌపది వస్త్రహరణం చేయడము, వాళ్ళను లాక్షాగ్రహంలో కాల్ చేయడము, ఇవన్నీ అవే అన్నమాట. ఈ జాతి అదే జాతి. మనము అప్పుడు బాధితులమే, ఇప్పుడు బాధితులమే. మనమే ఒకటి నిర్ణయించుకోవాలి, వీళ్ళ మీద యుద్ధం చేయాలి అని మనం నిర్ణయించుకోవాలి. భీముడిలాగా ప్రతిజ్ఞ తీసుకోవాలన్నమాట. ప్రతి హిందూ కూడా నేను వీళ్ళందరినీ, భీముడు ఎట్లయితే 100 మంది కౌరవులని నేను ఒక్కడినే లేపేస్తాను ఎట్లయితే అనుకున్నాడో, అట్లా ప్రతి హిందూ కూడా వీళ్ళ చేసే దౌర్జన్యాలకు మనం ఒక అంతం పెట్టాలి అని ప్రతి హిందూ అనుకోవాలి. అంతేగాని అర్జునుడు లాగా యుద్ధ క్షేత్రంలో కూడా కన్ఫ్యూజన్ లో ఉండొద్దు, చంపాలనా వద్దా అని కన్ఫ్యూజన్ లో ఉండకుండా అట్లా అయ్యి మనము మన బలాన్ని చాటి చెప్పుకోవాలి, మన ఐక్యతను మనం చాటి చెప్పుకోవాలి. వీళ్ళు ప్రతిసారి భరతమాత వస్త్రహరణం చేయడం, వీళ్ళు ప్రతిసారి హిందూ ధర్మ వస్త్రహరణం చేయడం చేస్తూనే ఉంటారు. భరతమాత అంటున్నారు అనని భరతమాతకి జై అనము అంటారు. నెక్స్ట్ హిందూ ధర్మం విషయానికి వచ్చేసేసరికి రాముడి తల్లి కౌసల్యాదేవి ఎట్లాగన్నది అని చెప్పేసి ఓవైసీలు అంటారు. ఇవన్నీ కూడా అవే అన్నమాట. మన ధర్మాన్ని, మన దేశాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాల వస్త్రహరణం చేయడము అనేది ఈ కౌరవుల రూపంలో ఉన్న ఈ మజ్లీస్, రజాకర్లు, ముల్లాల ఎజెండా. మనందరం ఏం చేయాలంటే కన్ఫ్యూజన్ లో ఉన్నాం అర్జునుడిలాగా. అట్లా కాకుండా భీముడిలాగా అందరం యూనిటీ అయిపోయి అందరం కలిసి యుద్ధం చేసి, ఆ యుద్ధంలో ఇప్పుడు యుద్ధము యుద్ధ భూమిలో జరగదు, ఇప్పుడు యుద్ధం ఇక్కడ జరుగుతుంటది. ఆ యూనిటీని మనం క్రియేట్ చేసుకోవాలి. మనం వీళ్ళు చేసే నేరేటివ్స్ ని పక్కన పెట్టేసి మన యూనిటీతోని వీళ్ళని ఎలా అటాక్ చేయాలి అనేది తెలుసుకున్నప్పుడు వీళ్ళు దెబ్బకు సైలెంట్ అయిపోతారు. ఇస్లాంలో అల్ తకియా అని ఒకటి ఉంటుంది అనమాట. అకార్డింగ్ టు దట్, అంటే ఇస్లాం ఇస్ అ క్లియర్ అండ్ క్లారిటీ ఉన్న రిలీజన్. అల్ తకియా ఒకటి దారుల్ ఇస్లాం, దారుల్ హరబ్ అని అంటారు అన్నమాట. వాళ్ళు మెజారిటీగా ఉన్నప్పుడు మైనారిటీలను భయంగా, భక్తితోనో లేదా అచ్చిక బుచ్చికలాడి ఏదో ఒకలాగా చేసుకొని మతం మార్చేస్తారు. వాళ్ళు మైనారిటీగా ఉన్నప్పుడు వాళ్ళు డిమాండ్స్ చేస్తారు గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు 40 డబుల్ బెడ్రూమ్ ఇల్లులో 6 మందికి ఎట్లా వచ్చింది? అదే డిమాండ్ అనమాట. ఆ యూనిటీతోని అలా గవర్నమెంట్ నుంచి డిమాండ్ చేసుకొని అప్పుడు మైనారిటీ ఉన్నప్పుడు సంఖ్యాబలం పెంచుకొని, ఇప్పుడు ఎట్లయితే ఇక్కడికి 6 కుటుంబాలు ఉండి 300 మంది మగవాళ్ళని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని నమాజ్ చేసుకొని బయటికి వచ్చి హిందూ స్త్రీల మీద అటాక్ చేయడం అనేది ఎట్లా చేసిండ్రో అదే విధంగా అక్కడ చేస్తారనమాట. దీన్ని ఏమంటారు? అల్ తకియా అంటారు, దారుల్ హరబ్ అంటారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళది నడవదు కాబట్టి, నడవని చోట ఏం చేస్తారంటే ఇట్లా యూనిటీగా ఫామ్ అయిపోయి గవర్నమెంట్ నుంచి డిమాండ్స్ చేసుకొని ఆ డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేసుకొని మన వాళ్ళ మీద దాడి చేసి తద్వారా మన వాళ్ళని మళ్ళీ బలవంతంగా మతం మార్చడం లేదా ఇక్కడ నుంచి పలాయనం అయ్యేలాగా చేయడం. కశ్మీర్ ఫైల్స్ లో మనం చూసినట్టయితే అక్కడ ఉన్న హిందువులు పారిపోయేలాగా చేయడం. కేరళలో చూసినట్టయితే ఆడపిల్లల వల్ల మన సంతతి పెరుగుతుంది కాబట్టి, సంఖ్యాబలం పెరుగుతుంది కాబట్టి అక్కడ ఆడపిల్లల్ని లేకుండా చేయడం. నెక్స్ట్ రజాకర్ లో మతం మారమంటే మతం మారలేదు హిందూ వాళ్ళు కాబట్టి వాళ్ళని నగ్నంగా బతుకమ్మ ఆడిచ్చి భయపెట్టించి ఆ భయంతోని వాళ్ళు మతం మారేలాగా చేయడం. సో మతం మార్చడానికి ఎన్నో విధాలు ఉంటాయి అనమాట, స్ట్రాటజీస్. ఆ స్ట్రాటజీస్ ప్రతి ఒక్కటి ఏదో ఒకటి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని దాని ప్రకారంగా వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉంది, వాళ్ళకు ఒక ఎజెండా ఉంది, వాళ్ళకు ఒక విజన్ ఉంది. మనకి ఎలాంటి ప్లానింగ్ లేదు, ఎజెండా లేదు, విజన్ లేదు. ఎందుకంటే మనం ఇంకొకరి మీద ద్వేషం అనేది మన దగ్గర లేదు, మనకు శత్రుబోధ అనేది లేదు. హిందుత్వంలో మనం అందరినీ కలుపుకునే మనస్తత్వం ఉంటుంది. మనం అల్లా కూడా దేవుడే, జీసస్ కూడా దేవుడే అని అనుకునే మనస్తత్వం కాబట్టి మనం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు వీళ్ళకి పరిస్థితి వచ్చింది, నెక్స్ట్ మనకు కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చే లోపలనే మనం మేలుకొని ముందు జాగ్రత్తగా వీళ్ళకు సహాయంగా నిలబడి దాని ద్వారా మన ధర్మాన్ని కాపాడుకోగలిగితే అప్పుడు మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇంకో విషయం, ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత చాలా అన్యాయం అయిపోతుంది, అక్రమ కట్టడాలు అయిపోతున్నాయి. ఏడా చూసినా కూడా ఇంతకుముందు గవర్నమెంట్ కంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ చాలా అంటే చూస్తుంటున్నాం మనము, చాలా అన్యాయం అయిపోతుంది. దానిపైన మీరు ఏమంటారు? అది ఆబ్వియస్లీ కదండి, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే మైనారిటీ అపీస్మెంట్ కి పెట్టింది పేరు. మనం చూస్తే మన్మోహన్ సింగ్ ఒక మాట అన్నారు, ఈ దేశంలోనంట న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఈ దేశంలో ఉన్న ప్రకృతి వనరులు అన్నిటిలోనంట మొదటి హక్కు ముస్లింలకు ఉందట. మరి మనము అప్పుడు కూడా మనం సైలెంట్గా ఉన్నాం కాబట్టి మనం 1947లో పాకిస్తాన్ని కోల్పోయాం. అట్లా మనం సైలెంట్గా ఉన్నాం కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ని కోల్పోయాం, పాకిస్తాన్ని కోల్పోయాం, బంగ్లాదేశ్ని కోల్పోయాం. కొద్దిలో
ఆర్టికల్ 370తో మనం కాశ్మీర్ని కూడా కోల్పోయే వాళ్ళం. కానీ మోదీ లాంటి వ్యక్తి మనకు రావడం వల్ల మనము ఈ రోజు కాపాడుకోగలిగింది. కాంగ్రెస్ ఎప్పుడు కూడా మైనారిటీ అపీజ్మెంట్ లో ఉంటది. ఇట్లాంటి ఇష్యూస్ అయినప్పుడు సైలెంట్ గా ఉంటది అన్న విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లాంటి వేషాలు వేస్తుంటారు. బీఆర్ఎస్ కొద్దిగా గొప్ప అటు ఇటుగా కన్ఫ్యూజ్డ్ గవర్నమెంట్, ఎందుకంటే అది కొద్ది రోజులే ఉన్నది, సడన్ గా పుట్టిన గవర్నమెంట్ కదా. సో సడన్ గా వెళ్ళిపోయింది కాబట్టి ఆ టైంలో కొంచెం వాళ్ళు ప్లానింగ్ లో ఉన్నారు. ఒక్కసారి కాంగ్రెస్ రాగానే వాళ్ళ రూపం చూపించారు. వాళ్ళ రాక్షస ప్రవృత్తిని బయట పెట్టేసి ఇట్లా హిందువులు ఎక్కడెక్కడైతే బీద వాళ్ళు ఉన్నారో, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు బీద వాళ్ళు, వీళ్ళు పూట ఏ రోజు ఆ రోజు పూట గడుపుకునే వాళ్ళు కాబట్టి వీళ్ళని దాడి చేస్తే మాట్లాడే వాళ్ళు తక్కువ మంది ఉంటారు అని రాంగ్ ఎస్టిమేషన్ వేసిండ్రు ఈ ముల్లాలు. వీళ్ళు ఊహించలే ఇంత పెద్ద విప్లవం వస్తుందని, ఇంత పెద్దగా వీరోచితంగా హిందూ మహిళలు పోరాడతారని, వాళ్ళకు మద్దతుగా ఇంతమంది హిందువులు వస్తారని వీళ్ళు ఊహించలేదు. వీళ్ళ ఊహ తారుమారయ్యేసరికి వీళ్ళు ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారు. వీళ్ళు ఇట్లాంటి దౌర్జన్యాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి మనము యూనిటీగా ఉండి వీళ్ళ దౌర్జన్యాలను, వీళ్ళ దాడులను మనం ప్రతిఘటిస్తే తప్ప మనకి మనుగడ ఉండదు అన్న విషయాన్ని ప్రతి హిందువు గ్రహించి హిందూతోని కలిసి ఉండడం వల్ల మనము ఈ ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతాం. చివరిగా మీరు ఏం చెప్పగలుగుతారు మన హిందూ తెలంగాణ state అందరికి, అంటే ప్రతి ఒక్క హిందువులకి ఏం చెప్పగలుగుతారు మీరు ఒక ఆడబిడ్డగా? ఇక్కడ కాలికి గాయమైతే కంటి నుంచి నీరు వస్తుంది. అట్లే తెలంగాణ రాష్ట్రంలో ఏ హిందూ ఆడబిడ్డకి ఏ అన్యాయం జరిగినా ఒక ముల్లా ద్వారా జరిగినప్పుడు మీరందరూ వచ్చి వాళ్ళకు మద్దతుగా నిలబడండి. తన్ మన్ ధన్ ఏదో ఒక రూపంలో ధర్మం కోసం, హిందూ బంధువుల కోసం మీ సహాయాన్ని అందించండి. మీరు అలా సహాయాన్ని అందిస్తే అప్పుడు వీళ్ళకు ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యంతో వీళ్ళు వాళ్ళ ధర్మాన్ని కాపాడుకోగలుగుతారు. రెక్కాడితే గాని డొక్కాడని వీళ్ళు కూడా జై శ్రీరామ్ అంటూ వాళ్ళను ఎదురిస్తున్నప్పుడు ఏసీలో కూర్చునే మనము వీళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. కొంచెమన్నా సిగ్గు తెచ్చుకొని వీళ్ళకి ఏదో విధంగా మనం సహాయపడాలి. మీరు మీ జీవితంలో వారంలో ఒక్కరోజు ఇక్కడికి అందరూ వచ్చి వీళ్ళందరి కోసం నిలబడి వాళ్ళకి ఏదో ఒక రూపంలో మీ సహాయ సహకారాలు అందించండి. వచ్చేటప్పుడు ఇక్కడ 30 కుటుంబాలు ఉన్నాయి. ఒక 30 కుటుంబాలకు పండ్లు, బ్రెడ్లు, ఏవో మీకు తోచినంత సహాయం వీళ్ళకి అందించండి. రండి, వీళ్ళకి సహాయం చేయండి. మన హిందూ ధర్మాన్ని, మన హిందువులని మనమే కాపాడుకోవాలి. హిందువులంతా ఒక కుటుంబం లాగా, భరతమాత బిడ్డల్లాగా ఉన్నప్పుడు ఇట్లాంటి భారత విచ్ఛిన్న శక్తుల్ని, ఇలాంటి హిందూ విచ్ఛిన్న శక్తుల్ని మనము తిప్పికొట్టగలుగుతాం. థ్యాంక్ యూ అక్క.